నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇప్పుడు మనకు జనవరి నుంచి కొత్త పెన్షన్లు వస్తున్నాయి. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఈ కొత్త పెన్షన్లు అంటున్నారు, జిల్లాకు 200 పెన్షన్లు అంటున్నారు, మరి ఎప్పటి నుంచి ఇస్తారు అనేది క్లారిటీ ఎవరు కూడా చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీ కామెంట్ కూడా చాలా మంది చూశాను కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మనకు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, అలాగే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అంటే కూడా ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్తాను. సో వీడియోని చివరి దాకా లైక్ చేసి చివరి దాకా చూసి ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఏంటంటే మనకు రేపు అంటే డిసెంబర్ 31కి మనకు పెన్షన్లు అనేది ఒక రోజు ముందే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్న పెన్షన్లు అందరూ కూడా ఒక రోజు ముందే ఇస్తున్నారు. అంటే 1వ తేదీన న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి, హాలిడే ఉంటుంది కాబట్టి సచివాలయ సిబ్బందికి మీకు డిసెంబర్ 31 తేదీకి రోజు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకే రేపు మీకు ఉదయం 6 గంటల నుంచి మీకు సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ అనేది ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది రేపు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉండే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే మీ పెన్షన్ మళ్ళీ 2వ తారీఖు ఇస్తారు. ఎవరికైతే పెన్షన్ మిస్ అవుతాయో వాళ్ళకు 2వ తేదీ ఇస్తారు, 1వ తేదీ మాత్రం ఇవ్వరండి. అందుకే రేపు మీ ఇంటి దగ్గర మీరు అందుబాటులో ఉంటే మీకు మీ పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ సచివాలయం సిబ్బంది మీ ఇంటికి అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్లు వెళ్ళి బ్యాంకులో ఈ రోజు మా డబ్బు అనేది తీసుకురావడం జరిగింది. అయితే 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు అనేది ఆ డబ్బు తీసుకొచ్చి సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు ఉదయం మీకు 6 గంటలకు వచ్చి వాళ్ళు పంపిణీ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఎంతైతే ఉందో వాళ్ళ వేలి మిత్రులు తీసుకోవడం కానీ వాళ్ళ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో కంప్లీట్ చేసి ఆ పెన్షన్ వాళ్ళకి ఇస్తారు. ఇది ప్రజెంట్ పెన్షన్ తీసుకున్న వాళ్ళ కోసం ఒక అప్డేట్ అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు జిల్లాకు 200 పెన్షన్లు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారికి అధికారం కూడా ఇచ్చింది. 200 పెన్షన్లు ఆయనకి ఇచ్చే అధికారం ఆయనకు ఉందని కూడా చెప్తారు. సో ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమని అడుగుతున్నారంటే 3 కేటగిరీలు అంటున్నారు కదా, ఈ 3 కేటగిరీలో ఒకటి దీర్ఘకాలిక వ్యాధులు అని ఉన్నది కదా, ఇందులో ఏ వ్యాధికి సంబంధించి ఉంటుంది? చాలా మంది కొన్ని వ్యాధులు ఉన్నాయి, దీనికి మాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటి అంటే చూసుకోవాలి, మీరు కిడ్నీకి సమస్యలు ఎవరైనా, గుండె సంబంధిత సమస్యలు ఎవరైతే ఉన్నారో, క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ స్టేజ్ కానివ్వండి, సెకండ్ స్టేజ్ కానివ్వండి, థర్డ్ స్టేజ్ కానివ్వండి, ఇట్లా క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాంటి ఒక దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి అంటే ఇక్కడ నయం చేస్తే కూడా నయం అవ్వండి, అంటే ఏదైతే రోగం ఉందో ఆ రోగం బాగు చేస్తే కూడా బాగు కాకుండా వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ఉంటుంది చూసారా, దాన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. సో మీకు ఇక్కడ పెన్షన్ ఇచ్చే ముందు నోటిఫికేషన్ ఏదైతే చెప్తారు కదా, ఇప్పుడు మనకు ఈ జనవరిలో వస్తుంది సంక్రాంతి కానుకగా అని చెప్పారు. సంక్రాంతికి వచ్చేటప్పుడు ఈ పెన్షన్ రిలీజ్ చేసే ముందు ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏ వ్యాధులు వస్తాయి అనేది ఒక లిస్టు కూడా ఇచ్చే అవకాశం అయితే మీకు ఉంది. ఈ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అది కూడా ఎవరి దగ్గర, ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ చేస్తారా అనుకోండి, ఒక జిల్లాలో 200 అన్నా కూడా అప్లికేషన్స్ చాలా అవుతాయి. సో అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అందుకే నేరుగా ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానివ్వండి, అక్కడ మీరు అర్జీ చేసుకోవచ్చు, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అక్కడ కలెక్టర్ గారు కానివ్వండి లేకపోతే ఆ జిల్లా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళు డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే నిజంగా వీళ్ళు ది పెన్షన్ అర్హులు అని వాళ్ళు భావిస్తే, కలెక్టర్ గారు కానీ భావిస్తే వీళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ కావాలి అని వాళ్ళు భావిస్తే కనుక మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇది మెయిన్ ప్రాసెస్ ఇక్కడ. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇంకో విషయం, ఇక్కడ ఈ పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ అప్లికేషన్స్ మరి ఎప్పుడు తీసుకుంటారు అంటే, ఇప్పుడు జనవరి వస్తుంది, జనవరి 1 వస్తుంది, ఇప్పుడు ఈ 1 నుంచే పెన్షన్లు అప్లికేషన్స్ తీసుకుంటారా అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సంక్రాంతి కానుకగా అని చెప్పారు. అంటే మీకు ఇది సంక్రాంతి తర్వాతనే వస్తుంది. మరి అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారు అంటే సంక్రాంతి తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, అంటే ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఎవరు అప్లికేషన్ చేసుకోకూడదు అని ఒక లిస్టు విడుదల చేయడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో అందరూ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇక ప్రతి ఒక్కరు చిన్న వ్యాధులను కూడా వచ్చి అప్లికేషన్ చేసుకుంటారు. అందుకే ముందుగానే ఒక గైడ్ లైన్స్ విడుదల చేస్తారు. ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి, దివ్యాంగులు వీళ్ళకి మాత్రమే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. క్యాన్సర్ బాధితుల్లో ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఆ స్టేజ్ అనేది కూడా వాళ్ళు అక్కడ గైడ్ లైన్స్ ఇస్తారు. వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలని చెప్తారు. సో ఆ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఆ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. ఇది సంక్రాంతి తర్వాతనే అవుతుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షించడము, మిమ్మల్ని చూడడము, ఆయన టెస్ట్ పరిశీలించడము, మీ దరఖాస్తును పరిశీలించడం, మిమ్మల్ని కూడా నేరుగా పరిశీలించడం,
మీకు నిజంగా ఈ పెన్షన్ అర్హత ఉంది, వీళ్ళు నిజంగా పెన్షన్ కావాలి, వీళ్ళకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అని వాళ్ళు భావిస్తే కనుక మీ పెన్షన్ అనేది కంటిన్యూగా ఫిబ్రవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉందండి. కానీ ఇప్పుడు జనవరి 1 నుంచి అంటున్న ఇదైతే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో ఇదంతా అవాస్తవం, ఇది వాస్తవం కాదు, అవాస్తవం, ఇది నిజం కాదనమాట. సంక్రాంతి తర్వాతనే ఈ జిల్లాకు 200 పెన్షన్లు అనేది కూడా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఒక డౌట్ ఉంది చాలా మందికి, ఒకసారి 200 పెన్షన్లు ఇప్పుడు ఇచ్చారనుకోండి జనవరిలో, మళ్ళీ ఇంకా అవకాశం లేదా అప్లికేషన్ చేసుకోవడానికి అని అనుకోవచ్చు. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 200 పెన్షన్లు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వచ్చు. అంటే 200 అంటే కరెక్ట్ 200 ఇస్తారన్న గ్యారంటీ లేదు. అంటే వాళ్ళకు కరెక్ట్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే 100 మందికి ఇవ్వచ్చు, 50 మందికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, ముగ్గురు కూడా ఇవ్వచ్చు, ఒక్కరికే కూడా ఇవ్వచ్చు. కానీ ప్రతి నెల 200 వరకు లిమిట్ అనమాట. మళ్ళీ ఆయన ఎంత మందికి ఇస్తాడు అన్నది ఆ కలెక్టర్ గారి మీద ఆధారపడి ఉంటుంది, మీ పెన్షన్ మీద, మీ అర్హత మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాసెస్. ప్రతి నెల 200 ప్రతి జిల్లాకు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ నెల మిస్ అయినా వచ్చే నెల కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరు షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అందరికీ నమస్కారం.